ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఈ రోజు మన డైట్ మెనూకి న్యూట్రిషనిస్ట్ అమృత వచ్చేస్తుందండి. సో ఈరోజు ఏం రెసిపీ చేస్తుంది, ఎటువంటి సంగతులు చెప్తుంది తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అమృత. హాయ్ అశ్విని. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేస్తున్నాము. ఎలా అనిపిస్తుంది నీకు ఈ ఫీలింగ్? ముందుగా నీకు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే. సో ఎలా సెలబ్రేట్ చేస్తుంది కదా? ఎవ్రీ ఇయర్ ఏమైనా అనిపిస్తూ ఉంటుంది నీకు, ఈ ఇయర్లో మనం చాలా రిగ్రెట్స్ ఫీల్ అయ్యాము, ఈ ఇయర్లో ఇంకా మనం ఏమైనా చేయాల్సినవి ఉన్నాయి, లేదు కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత చేసేద్దామని న్యూ రిజల్యూషన్స్ చాలామంది తీసేసుకుంటుంటారు December 31st. అలా నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ప్రతి ఇయర్ అనుకుంటాను, ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ఇయర్లో ఇవి అచీవ్ చేయాలి, ఇది చేసుకుందాం, అది చేద్దామని. కానీ ఇయర్ 1 month తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి. అంతేనా? లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అనిపిస్తుందా నో ఇప్పటి వరకు మనం చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇయర్ ఎండింగ్కి మళ్ళీ ఏం చేయలేదు, ఇయర్ మొత్తం ఖాళీగా ఉన్నాము, మళ్ళీ స్టార్ట్ చేద్దామని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే స్టార్టింగ్. అందుకని ఏంటంటే ఏమీ రాసుకోవద్దు, ఏమీ ప్లాన్ చేయొద్దు, అలా వదిలేసేయండి. లైఫ్ని అలా ఫ్రీగా వదిలేస్తే అది వెళ్తూ ఉంటుంది అనమాట. గో విత్ ద ఫ్లో. న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఏం రెసిపీ చేస్తున్నావు ఇవాళ? నేను న్యూ ఇయర్ కొత్త ఇయర్లోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా, కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉండాలని సెసమీ వెజిటేబుల్ టోస్ట్ బాల్ చేస్తున్నాను. సెసమీ వెజిటేబుల్ టోస్ట్ బాల్. ఓకే. ఇది వచ్చేసి హాట్ రెసిపీయా? ఎందుకు కొత్తగా చక్కగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇయర్ ఏదైనా స్వీట్ రెసిపీ అలాంటివి చేయొచ్చు కదా? స్వీట్గా ఎలాగో మన ఇద్దరం ఉన్నాం కదా, అందుకే హాట్గా వేరే చేద్దామని. ఓ నైస్. రెడీయా? సో దీంట్లోకి వెళ్ళిపోయే ముందు, మరి న్యూ ఇయర్ అంటేనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ మన స్కూల్లో ఉన్నప్పుడు ఒకలా, కాలేజీలో ఉన్నప్పుడు ఒకలాగా, అండ్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంకొకలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నీ గుర్తుండిపోయేంత వరకు ఎప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాం? స్కూల్లో ఉన్నప్పుడే బాగా సెలబ్రేట్ చేసుకున్నాను నేను. అంతేనా? అవును. ఫ్యామిలీ అందరం ఒక చోట గెట్ టుగెదర్ అయ్యి, కేక్ కటింగ్, గెట్ టుగెదర్ లాగా కబుర్లు చెప్పుకోవడం అన్ని. చిన్నప్పుడు కదా, ఇంకా చైల్డిష్నెస్ అది అప్పుడే బాగుండే. ఓకే. గ్రీటింగ్ కార్డ్స్, చిన్న గ్రీటింగ్ కార్డ్స్, అండ్ మనకి ఇష్టమైన హీరోయిన్స్ గ్రీటింగ్ కార్డ్స్ వాటిపైన రాసిస్తూ ఉండేవాళ్ళం. స్కూల్లో టీచర్స్కి చిన్న గిఫ్ట్స్ లాగా చేసిస్తుండే అప్పుడు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇలా టీచర్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మేము అలా ఇచ్చేవాళ్ళం. అప్పటి నుంచి మనల్ని కొట్టరు కదా వాళ్ళు, అందుకని మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసి ఆ టీచర్కి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సెలెక్టెడ్ మన ఇష్టపడే వాళ్ళు ఎలాగో పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు పండించినా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. సో ఆ టైంలో మేము అలా ఆలోచించేవాళ్ళం. చాలా టాలెంటెడ్. అవును. ఓకే. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మరి ఏం చేయాలి ఫస్ట్? ముందుగా ప్యాన్ పెట్టుకొని వెజిటేబుల్స్ అవి కొంచెం సాటే చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో కొంచెం నువ్వుల నూనె వేసుకుందాము. దీంట్లో కొద్దిగా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న తెల్ల శనగలు వేసుకున్నాము. ఓకే. హై ప్రోటీన్ కదా ఇవి. దీంట్లో మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకున్నాము. ఓకే. ఇప్పుడు దీంట్లో కొన్ని క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నవే కదా, తొందరగానే కుక్ అయిపోతాయి. అమృత, వంట సరిగ్గా రావట్లేదు కదా నీకు, అంటే కొంచెం కష్టపడుతున్నావు, నేర్చుకుంటావు ఫ్యూచర్లోని. అంటే న్యూట్రిషనిస్ట్ అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే నీ ఇంట్రెస్టేనా, పేరెంట్స్ ఎవరైనా చెప్పారా? లేదు, నా ఇంట్రెస్ట్తోనే నేను జాయిన్ అయ్యాను. అంటే ముందు జనాలకి ఎక్కువగా ఉండేది ఫుడ్ గురించి. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ డిసీజ్ వచ్చినా, ఏమొచ్చినా ఫుడ్ని మెయిన్గా చూస్ చేసుకుంటాను. అండ్ ఏ డిసీజ్ అయినా మనం ఫుడ్తో మ్యాక్సిమం క్యూర్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ అనేది నాకు నచ్చి నేను దీంట్లోకి వచ్చాను. కాదు, మమ్మీ వచ్చి అడుగుతారు, అమృత నాకు ఈరోజు ఈ రెసిపీ చేసి పెట్టమ్మా అంటే, చేస్తాను మమ్మీ 2 రోజుల తర్వాత రా అని చెప్పేసి అంటావా? లేదు, రెసిపీ చెప్తా, నువ్వే చేసుకో. రెసిపీ చెప్తే చేసుకో, అందుకని నేను ఇలా చదివించేమో అని ఎప్పుడు అనలేదా? అన్నారు, చాలాసార్లు అన్నారా? తెలిసిపోతుంది. ఇది ఒక 50% కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం రెడ్ క్యాప్సికమ్ వేసుకుందాం. ఓకే.
అది కూడా ఒకసారి కలుపుదామా? ఇప్పుడు ఇందులో గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుందాం. ఇది మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకుందాం. అమృత, నీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ఫినిష్ అయింది? నేను రీసెంట్గా 2025లో పాస్ అవుట్ అయ్యాను. ఓకే, సో వెంటనే జాబ్ కూడా వచ్చేసింది. ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ హ్యాపీగానే ఉంటుంది, అది నార్మల్ క్వశ్చనే. కానీ ఎవరికి తెలియకుండా మనకి ఇంటర్నల్గా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా, నీకేమనిపించింది చెప్పు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా జాబ్ వస్తుంది పాస్ అవుట్ అయిన తర్వాత అని. చాలా హ్యాపీగా ఉన్నాను. బయట చెప్పుకోలేను, బట్ ఇంటర్నల్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఫస్ట్ శాలరీ ఏం చేసావు? ఫస్ట్ శాలరీ మమ్మీకి ఇచ్చాను, ఇంకా హాఫ్తో నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అలా. ఓకే, పార్టీసా? యా, ఉంటుంది కదా ఇంకా జాబ్ వచ్చాక పార్టీస్. తర్వాత అలాగే ఇవ్వము, ఒకసారి ఇచ్చేస్తే అలా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది అశ్విని. నెక్స్ట్ మనం దీంట్లో బ్రాక్లీ వేసుకుందాం. ఈ బ్రాక్లీ అనేది మనం బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు, ఆ రోజు రాదన్న ప్రాబ్లం లేదు. ఓకే, ఎలా తీసుకున్నా ఆ బ్రాక్లీలో ఉన్న వైటమిన్స్ అనేవి మనకి వస్తాయి, సో ప్రాబ్లం లేదు. ఇదేంటి స్నాక్ రెసిపీనా, లేకపోతే మార్నింగ్ టైం తీసుకోవాలా, లంచ్ డిన్నర్కి రీప్లేస్ చేసుకోవాలి, ఎలా బాగుంటుంది రెసిపీ? అయితే జనరల్గా అయితే మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్లా తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ దీంతో మనం రైస్, వైట్ రైస్, బ్రౌన్ రైస్ అని క్వినోవా కానీ యాడ్ చేసుకొని మీల్లా కూడా తీసుకోవచ్చు. సో మీల్లో తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే దీంట్లో మొత్తం అన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. మరి ఇవాళ నీ ప్లాన్స్ ఏంటి అశ్విని? న్యూ ఇయర్ కదా. ఇంట్లో మా మమ్మీ ఏం చేస్తుందో చూసి టీవీ చూస్తూ ఒక మంచి మూవీ పెట్టుకొని. ఎందుకు బయటకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో తిరగడం అలా లేదా? మార్నింగ్ కదా. ఓకే, ఈవినింగ్ ఉంటాయి ప్లాన్స్, ఈవినింగ్ వెళ్తాం అనమాట. మార్నింగ్ అంతా ప్రశాంతంగా ఉండాలి ఇంట్లోనే. మమ్మీ వాళ్ళ దగ్గర కనిపించేస్తే కనుక ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. మార్నింగ్ నుంచి నా కూతురు నా దగ్గరే ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఈవినింగ్ నెమ్మదిగా వెళ్ళి మనం అడగచ్చు, అమ్మ బయటకు వెళ్ళినా అంటే, పాపం పొద్దు నుంచి ఇంట్లోనే ఉంది కదా, సరే అమ్మ వెళ్ళండి అంతే. అని వెళ్ళిపోతే జంపింగ్ అప్పుడు రామ్మ. ఇది మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకుందాం. మొత్తం కలుపుకుందాం. అమృత, లాస్ట్ టైం నువ్వు వచ్చావు కదా, సో మన ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ అయ్యాయి. మమ్మీ వాళ్ళు చూసి ఏమన్నారు? మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ముందు నేను ఇది చెప్పలేదు ఎవరికి, తెలియని వాళ్ళు కూడా నన్ను చూసి గుర్తుపట్టి నన్ను అడగడం జరిగింది. ఓకే, సో చాలా హ్యాపీగా ఉన్నాను నేను, మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓ నైస్. ఇప్పుడు ఇదైతే మనకి బాగా కుక్ అయిపోయింది అశ్విని. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం డ్రెస్సింగ్ చేసుకుందాము. ఓకే, దానికోసం మనం కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుందాం, కొద్దిగా పెప్పర్ అండ్ కొన్ని సెసమే సీడ్స్. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓకే, అండ్ దీంట్లో కొద్దిగా టేస్ట్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, మన డిష్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో అశ్విని, నువ్వు చాలా స్వీట్ కాబట్టి నీకోసం హాట్గా ఇది తయారు చేశాను. ఓకే, న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తుంది అమృత. సో చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, మంచిగా చల్లగా ఉన్నప్పుడు ఇటువంటివి చేసుకుని తింటే అద్దరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది, వెరీ వెరీ యమ్మీ.
మనకి ఎలాగో వింటర్ సీజనే కాబట్టి స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాదు అనుకుంటే కొంచెం వెయిట్ లాస్కి ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక దీంట్లో కొంచెం ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుంటే కంప్లీట్ మీల్ కూడా అయిపోతుంది. సో అమృత చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ నీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అశ్విని. సో హాట్ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.